నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? ఎన్ని రోజులు వేసా వెళ్ళు. శశన్న మనుషులతో పెట్టుకున్నావు, అయిపోతావు. బాబు, ఏంటి బాబు నువ్వు చేసిన పని? ఆ శశి మనుషులతో గొడవ పెట్టుకున్నావా? అంటే వాళ్ళు రోడ్డు మీద పిచ్చి పనులు చేసి ఇబ్బంది పడుతుంటే తప్పని చెప్పాను, అంతేనండి. అలా చెప్పడంతోనే మొదలవుతుంది బాబు. 25 సంవత్సరాల క్రితం రవి అని నీలాగే ఒక మంచోడుండేవాడు. ఇదే ఊళ్ళో, ఇదే ఇంట్లో ఈ ఊరికి ఏదైనా మంచి చేయాలని చాలా తాపత్రయపడ్డాడు. మాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతం ఏ కొంచెం మార్పు గానీ అభివృద్ధి గానీ లేకుండా దీనావస్థలో ఉండేది. ఈ ఊరు నుంచి వెళ్ళి పై చదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదించిన మా స్నేహితుడు రవి ఈ ప్రాంతాన్ని చూసి చెలించిపోయాడు. రోజుకో ఊరు చొప్పున ఈ చుట్టుపక్కల ఊళ్ళన్నీ తిరుగుతున్నావు. అసలేం చేస్తున్నావురా నువ్వు? ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి ఏదోటి చేసుకుంటే ఎదుగుతాను. కానీ ఎదుగుదలంటే నాతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎదిగితేనేరా. ఇక్కడే ఉండి మన ఊరికి ఏదోటి చేయాలని బాగా ఉందిరా. వ్యవసాయానికి వర్షపాతం కూడా పెద్దగా లేని ప్రాంతం అవడం వల్ల ఈ ప్రాంతానికి ఇంకో జీవనోపాధి కూడా ఉండాలని అందరితో మాట్లాడి ఒక పాల డైరీ మొదలుపెట్టాలనుకున్నాం. కానీ వెంకటరత్నం కుటుంబం చేసే సారా వ్యాపారం వల్ల ఇక్కడ చాలామంది ఆ మత్తులోనే బతుకుతూ ఉండేవాళ్ళు. సారా వలన జనం జీవితాలు ఇంకా దుర్భరం అవుతున్నాయని వెంకటరత్నం కుటుంబానికి నచ్చ చెప్పాలని చూసినా వాళ్ళు లెక్క చేయలేదు. మత్తు వదిలి పనుల్లోకి వస్తే జీవితాలు బాగుపడతాయని ఊరూరా నచ్చ చెప్పి కొత్త ఉత్సాహంతో ముందుకెళ్ళాం. మార్పు మొదలయ్యి కొత్త వెలుగులోకి అడుగు పెడుతున్నాం అనుకున్నాం. సారా తాగడం ఆపించేశాడు. అందరూ నవ్వుతూ పనుల్లోకి వెళ్లి కలకల్లాడుతున్నారు. గొప్పోడైపోయాడు. ఇలాగే చూస్తూ ఉంటే అందరికీ నాయకుడవుతాడు. ఆపాలి, ఇదంతా ఆపాలి శశి. ఎన్నో ఆశలతో కొత్త వెలుగును చూస్తున్న మాకు ఒక్కసారిగా చీకటి కమ్ముకుంది. ఏం చేసావయ్యా? ఇంతకు ముందు ఇవన్నీ లేకపోయినా బాగా బతకలేదేవో గాని బతికే ఉన్నావు. కానీ ఇప్పుడు అందరూ చచ్చిపోయారయ్యా, చచ్చిపోయారు. మమ్మల్ని వదిలేయి బాబు, వదిలేయ్యా. జరిగిన నష్టానికి మా రవి మీద ఈ ఊరు ఆవేశంలో నోరు జారింది. అగ్నికి ఆజ్యంతుడై కేవలం రవి నిర్లక్ష్యం అజ్ఞానం వలన ఇదంతా జరిగిందని డైరీ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఊరి జనం ప్రాణాలు కోల్పోయారని కేసు పెట్టి రవిని జైలుకు పంపించారు. జైలు నుంచి తిరిగొచ్చిన రవి రాతి గుండెతో బయటకొచ్చాడు. ఊరు అన్న మాట మర్చిపోలేక ఈ ఊరితో మాతో శాశ్వతంగా బంధం తెంచేసుకుని వెళ్ళిపోయాడు. అలా వాడు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఈ ఊరు చీకట్లోనే బ్రతుకుతుంది బాబు. అలా చీకటికి అలవాటు పడ్డ ఈ ఊరి బ్రతుకులకి నీ రూపంలో వెలుగొచ్చింది. అది అలాగే ఉండని. దయచేసి వాళ్ళతో పెట్టుకోవద్దు బాబు. మళ్ళా ఏదైనా జరిగి ఉన్న ఈ ఆశ కూడా పోతే మళ్ళీ చీకటిని తట్టుకునే శక్తి ఈ ఊరి వాళ్ళకి లేదు బాబు. బాగా పొద్దుపోయింది, పడుకో. హలో హలో అమ్మా, ఎలా ఉన్నావురా? బాగున్నానమ్మా. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు? నాన్న ఎక్కడమ్మా? ఇక్కడే ఉన్నారు, మాట్లాడతావా? ఒక్క నిమిషం.
ఏమండి హర్ష హర్ష ఎలా ఉన్నారండి? డిస్టర్బెన్స్ చేశాను. ఊరుకోనానా, నువ్వు ఫోన్ చేసావు. యు నో హౌ మచ్ ఇట్ మీన్స్ టు మీ. హాలిడే ఎలా ఉంది? ఐ యు ఎంజాయింగ్ యువర్ సెల్ఫ్? చాలా బాగుందండి. మీరు కూడా ఇక్కడే ఉంటే బాగుండనిపించింది. అలాగే, వచ్చిన తర్వాత ప్లాన్ చేద్దాం. వెన్ ఆర్ యూ కమింగ్ బ్యాక్? హర్ష మళ్ళీ చేస్తానండి. హాలిడే అంట మనతో. నన్నే కొడదామని ఎంటపడ్డాడు నాడు బతకని యుద్ధాన్ని. రే, వాడి డబ్బుతో పిచ్చోడ్లాగా ఊరికేదో చేస్తున్నాడు. ఆ చేసిందంతా మన అకౌంట్లోనే పడుతుందని నువ్వే చెప్పావు కదా. వదిలేవాడిని. రే, ఆ డంబుల్సి. అవుట్డోర్ జిమ్ బాగుంది. అమ్మ ఒక సెల్ఫీ. ఫిట్నెస్ అవేర్నెస్ ఉంటే మంచిదే. రాత్రి మా వాళ్ళు జోలికి వచ్చావంట. మా వాళ్ళని తెలిసి ఉండదు. మీ వాళ్ళనే చెప్పారు. రాత్రి భలే మిస్ అయ్యావు. అదే ఊపులో దొరుకుంటే ఎలా ఉండేదో, ఏం జరిగేదో. అదృష్టం బాగుంటే జరిగిందొచ్చి నాతో చెప్పారు. అదే నాకు చెప్పకుండా వాళ్ళలో వాళ్ళే అనేసుకుని వీళ్ళందరూ కలిసి నీ మీదకి వచ్చుంటే నీ పరిస్థితి ఏంటి? కలిసి వచ్చి ఉండాల్సింది. అన్నా, శశి మంత్రి పదవి నుంచి పీకేశారా? మ్యాక్సిమం ట్రై చేశాను, అవ్వలేదు. వెంటనే బయలుదేరి ఊరికే వస్తున్నాను. ఏం చేయాలో ఆలోచిద్దాం. ఓయ్, మళ్ళీ కలుద్దాం. మీ అదృష్టం బాగుండే టైంకి ఏం వచ్చిందిరా ఫోను. లక్కీ బాయ్స్. రేపు మనం కలెక్టర్ని కలవాలి బాబు. దీనికి కూడా మంచి సంబంధాలు వస్తున్నాయి బావగారు. కానీ చారుకు చేయకుండా దీనికి చేస్తే బాగుండదు కదా. కొంచెం త్వరగా చూడండి. ఇదిగో బాబు. వద్దండి. ఆ. నాకు నాకు సరే, ఓకే. సంబంధాలు చూడమని ఒకళ్ళిద్దరితో చెప్పానురా. కానీ అదేమో మనలాగా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళేటట్లేదు. తెలిసిన వాళ్ళు కాకపోతే అది కష్టపడుతుంది కదా. అయితే తెలిసిన వాళ్ళతో చేయొచ్చు కదండి. మన అప్పారావు కూడా మీ అమ్మ అంటే బాగా ఇష్టం. పైగా తన గురించి బాగా తెలిసినోడు. ఎరా అప్పారావు, నాతో ఒక మాట కూడా చెప్పలేదు. చారు, ఒక్క నిమిషం రామ్మా. నీకు పెళ్లి సంబంధాలు మాట్లాడే క్రమంలో అప్పారావుకి నువ్వంటే ఇష్టం అని తెలిసింది. చిన్నప్పటి నుంచి నీ గురించి బాగా తెలిసినవాడు. బాగానే స్థిరపడ్డాడు. నువ్వేమంటావు? సిగ్గులేని ఎదవా. అర్థం కాదా నీకు? ముఖం మీదే చెప్తే ఏడ్చి చేస్తావని అప్పుడే నిన్ను దూరం పెట్టాను. అలా అయినా అర్థమై చేస్తుందని. అందరూ నీలాగా షార్ప్గా ఉంటారు కదమ్మా. మాకు అర్థం కావడం కొద్దిగా టైం పడుతుంది. నేను అర్థమయ్యేలాగా లోపలికి తీసుకెళ్ళి చెప్తాను. నువ్వు వెళ్ళి పని చూసుకోమ్మా. మళ్ళీ నా జోలికి వచ్చినా, నా టాపిక్ ఎత్తినా కాళ్ళు విరగొట్టి పోయిలో పడతా చెప్తున్నా. అంటే నువ్వు అంత కాన్ఫిడెంట్గా చెప్పేసరికి అమ్మాయి కూడా నువ్వు అంటే ఇష్టం అనుకున్నాను. సారీ అప్పారావు. కాళ్ళు పొయ్యిలో పడద్దట, పద. సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రాంతానికి కోస్టల్ కారిడార్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి బంగారం చేయబోతోంది. 2-3 నెలల్లో బయటకు అనౌన్స్ చేస్తారు. గవర్నమెంట్లో ఉండడం వల్ల మనకి ప్రాజెక్ట్ ప్లాన్ మొత్తం లీక్ అయింది. ఆ అనౌన్స్మెంట్ బయటకు వచ్చి ఈ భూములన్నీ బంగారం అయ్యే లోపు వీలైనంత భూమి మన దగ్గర ఉండాలి. 5-6 వేల ఎకరాలు పోగేయాలరా కనీసం. రైతులకు చిల్లర పడేయండి.
కాదంటే కొట్టి లాక్కోండి, ఇంకా ఇబ్బంది అయితే చంపేయండి. కానీ మొత్తం మనదవ్వాలి. అన్నయ్య, అబ్బాయి పట్నం నుంచి వచ్చాడు. నన్ను దాన్ని తనతో తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాడు. తను కూడా వెళ్ళిపోవాలని రాత్రంతా అరిచి గోల చేసింది. ఉన్నట్టుండి మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే నా వల్ల కావడం లేదన్నయ్య. నువ్వైనా దాన్ని సర్ది చెప్పన్నయ్య. నువ్వు నాకు తోడబుట్టిన వాడివిరా, నీకేమైనా చెప్పగలను. నీ భార్యకి నేనెలా చెప్తానురా? పైగా పిల్లలు కూడా పెరిగి పెద్దవాళ్ళయ్యారు. మనం కలిసి ఉండాలని వాళ్ళ కోరికల్ని కాదండం మన స్వార్థం అవ్వదు. ఇంతకాలం మనం కలిసి ఉన్నాం కదరా. అయినా ఎక్కడి దాకా వెళ్తున్నాం? హైదరాబాద్కేగా. పండగలకు కలుసుకుందాంలే. అమ్మా, ఈ లంగా ఓనీలు కూడా పెట్టు. పట్నం వెళ్తే ఈ లంగా ఉన్నీళ్ళు ఎందుకే? ఆ? అది అక్కడ పెట్టనబ్బా. ఆ? ఆ, ఆ. అలా ఖాళీగా కూర్చోపోతే ఆడు బ్యాగులు సర్దుతున్నాడు. ఎల్లో చెయ్యొచ్చుగా. అమ్మా, ఇప్పుడు ఆ పరుపాది ఎందుకు ప్యాక్ చేసావే? అబ్బా, ఎవరినొస్తే పడుకోవడానికి ఉంటుందని సర్దానురా. అక్కడ ఉన్నాయని చెప్పాను కదా. బట్టల మటుకే సర్దమన్నాడక్క, మిగతా అన్ని అక్కడ కొన్నాడంట. అక్కడికి వెళ్ళి చూసుకుని ఏమైనా తక్కువైతే నీకు ఫోన్ చేస్తాను. నువ్వు ఎవరితో అయినా పంపింది కానీ. ఇంకోసారి ఆలోచించి జ్యోతి, అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాం? అక్కడికి వెళ్ళి ఏం చేస్తావంటే ఏం చేస్తాం? ఇక్కడుండి ఏం చేస్తున్నావు? కలిసి ఉంటారండి. అయిన వాళ్ళతో సొంత ఊళ్ళో కలిసి ఉంటారు. ఇక్కడి నుంచి ఏదో కొత్త ఊరికి వెళ్తున్నాం మాత్రం తప్ప నిజంగా ఎందుకు వెళ్తున్నారో మీకు కూడా తెలీదు. కొత్తగా ఈ వయసులో మీరు అక్కడికి వెళ్ళి చూసేది చేసేది ఏమి ఉండదండి. మీరుండే ఇంట్లో నుంచి 4 పెద్ద మేడలు కనపడతాయి. ఇక్కడికన్నా 4 గంటలు కరెంట్ ఎక్కువ ఉంటుంది. కానీ ఆప్యాయంగా 4 మాటలు మాట్లాడటానికి కొత్తగా 4 మనుషులు మాత్రం దొరకరండి. మీరు రోజు మాట్లాడే పొలవరపు మాటలు నాకు తెలిసి వీళ్ళకి కఠినంగా అనిపించవండి. నాకు తెలిసి చాలా సరదాగా కూడా ఉంటాయి. కానీ మీరు వీళ్ళని వదిలేసి వెళ్ళాక అనే సరదా మీకు దొరకదు, వినే సరదా వీళ్ళకే దొరకదు. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళటం అంటే సూట్ కేసు సర్దుకొని బయటికి వెళ్ళి 4 మెట్లు దిగితే సరిపోద్ది అనుకుంటున్నారు. కానీ ఒకసారి వెళ్ళాక తిరిగి రావాలనిపిస్తే 1000 మెట్లు దిగాలండి. ఊళ్ళోంచి ఎవరైనా వెళ్ళిపోతుంటే వెళ్ళొద్దు అని బస్ స్టాండ్ దాకా పరిగెత్తు బతిమాలతారని విన్నాను ఆయన. ఇప్పుడు సొంత తమ్ముడే వెళ్ళిపోతుంటే